ప్రజలందరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా శరీరంలో వచ్చే మార్పులను అశ్రద్ధ చేయవద్దని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం తాండూరులో ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ నందు ఐఎంఏ తాండూర్ మరియు యువ జాగృతి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో హైదరాబాద్ యశోద హాస్పిటల్ ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ క్యాన్సర్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యంపై ప్రజలందరూ జాగ్రత్త వహించాలని, శరీరంలో వచ్చే మార్పులను అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. మన దేశంలో క్యాన్సర్ వేగంగా ప్రబలుతుందని, ముఖ్యంగా మన అనారోగ్య జీవన శైలి దురలవాట్లు క్యాన్సర్ కు దారితీస్తున్నాయని, పొగాకు, గుట్కా వాడకం, కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాల ద్వారా మరియు వంశపారపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని అవగాహన కల్పించారు. ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా క్యాన్సర్ కు చికిత్స అందించి నయం చేయవచ్చని, కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు ఇతర పద్ధతుల చికిత్స అందించవచ్చని తెలిపారు. తాండూర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ నొప్పిలేని కణతుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని, అవి క్యాన్సర్ కు కారణం కావచ్చని, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆహారంలో ఖచ్చితంగా ఉండాలని, క్యాన్సర్ కు అధునాతన చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా క్యాన్సర్ నయం చేయవచ్చని ఆయన అన్నారు. యువ జాగృతి అధ్యక్షులు ఫయద్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం మనం భారతదేశ ప్రపంచానికి క్యాన్సర్ రాజధానిగా మారిందని, సుమారు 14 లక్షల మంది క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారని అవగాహన కలిగి ఉండడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని, భవిష్యత్తులో కూడా ఐఎంఏ తాండూర్ సహకారంతో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్, యువ జాగృతి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే మనం ఈజీగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒబేసిటీ అని చాలా ఆల్మోస్ట్ 13 క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఈ ఒబేసిటీ వల్ల. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఎండోమెట్రియల్ క్యాన్సర్. అన్హెల్తీ డైట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఇటువంటి వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే 60% వరకు మనకి క్యాన్సర్లు 3వ స్టేజ్, 4వ స్టేజ్లో డిటెక్ట్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల, ఇది స్క్రీనింగ్ వల్ల మనకి తెలుస్తుంది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు నామోగ్రామ్ ఒకటి 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి ఈ నామోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి నామోగ్రామ్ ఎక్స్రే చేయించుకోవడం వల్ల, ఇంకా కోలారెక్టల్ క్యాన్సర్స్ కొలోనోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది. అది ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి 50 సంవత్సరాలు, క్రానిక్ స్మోకర్స్ 20 ప్యాక్ చేస్తుంది. ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ ఒకటి చేసేది. ఇటువంటి స్క్రీనింగ్ క్యాన్సర్స్ ఉన్నాయి. కొన్ని మేల్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో పిఎస్ఏ ఇటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం కొంచెం అర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ క్యాన్సర్స్లో కొన్ని చిన్న చిన్న సింపుల్ సైన్స్, బ్లీడింగ్, గడ్డలు రావడం, ఇటువంటి చిన్నవి నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా ముందే అర్లీగా ఒకటి బయాప్సీ కానీ ఏదైనా చేసుకొని చిన్న స్కాన్ డాక్టర్స్ చిన్న చిన్న స్కాన్స్లోనే డిటెక్ట్ చేయడానికి. తర్వాత మేజర్ బ్రెస్ట్ స్కాన్ స్టేజింగ్కి వాటికి ప్రతి క్యాన్సర్కి 4 స్టేజ్లు ఉంటుంది. ఈ స్టేజింగ్ మనకి యూజువల్లీ ఏంటంటే తినకుండే ఎరాలైతే పోయాకు తింటుండే, బాబా అయితే బీడి రోజు తాకుండే, 3వ స్టేజ్ వరకు పోయాకు తింటుండే. కానీ ఇది మంచిగా అయింది. మొత్తం ఇంట్లో మన నోరు తిరిగి మొత్తం తీసి వేసిండ్రు. ఇట్లా ఇలా మంచిగా అయింది. మొత్తం వేసిండ్రు, ఇలా మంచిగా అయింది. అంటే ఒక 50 బతికేది 30 బతుకుతుంది. అట్లా తొందరగా పెట్టుకుంటే మనం ఎప్పటికీ బతుకుంటాం, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం నోరుకే వచ్చింది. అదే ఇప్పుడు తొందరగా పెట్టుకుంటే అవి కూడా ఆపరేషన్ చేస్తే పని అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమాకు ఉండదు. ఈ ముట్టుంటే అది తమాకు తింటున్నది తాడాలంతా వస్తుంది. అదొకటి అందరూ పని చేసుకోవాలి. అంటే ఇంతకుముందు మన తాతలు తిన్నారు, ఆ కాలం వాళ్ళు కష్టపడ్డారు, పని చేసిన వాళ్ళకి ఏం కాలేదు. ఇప్పుడు మనం కొద్ది తింటే కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారు, మా తాత పుట్టిన మంది తిన్నాడు, మంచిగా ఉన్నాడు, 100 ఏళ్ళు బతుకున్నాడు. ఆ కాలం వేరు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి క్యాన్సర్ సెల్స్ ప్రొటెక్షన్
ఒకటి మెయిన్గా మనం డాక్టర్ గారు రికమెండ్ చేసేది ఏంటంటే శరీరంలో మనకి ఏ మార్పులు కనిపిస్తే మనం క్యాన్సర్గా నిర్ధారణ చేసుకోవచ్చు. అది తర్వాత ఒకవేళ ఆ మార్పులు మనకు వాస్తవంగా ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ కావచ్చు అనేది సాధారణంగా ఏమైతుందంటే మనకి జెనెటిక్ ఏమైనా డిసీజెస్ ఏమైతే ఉంటుందో ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చేవన్నీ కూడా అది వేరే రకాలుగా మనకు తెలుస్తాయి. కాబట్టి సాధారణంగా మన జీవన క్రమంలో మన శరీరంలో ఏ మార్పులు గమనిస్తే మనం క్యాన్సర్ని నిర్ధారించవచ్చు, అనుమానపడవచ్చు. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా మానసిక స్థైర్యంతో ఉంటే ఏవైనా మనం జయించవచ్చు అని ఇప్పుడు సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి బేసిక్ లక్షణాలు మన శరీరంలో ఏ మార్పులు కనిపిస్తే మనం క్యాన్సర్గా నిర్ధారించవచ్చు అని చెప్పాల్సి ఉంటుంది. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.